టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. సంచలనం రేపుతోన్న హెచ్సీఏ వ్యవహారంలో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. హెచ్సీఏ హైదరాబాద్ పరువును మంట గెలిపింది. వందల కోట్ల రూపాయల అవినీతి బట్టబయలై కేసులు నమోదయ్యాయి. క్రికెట్ పేరు చెప్పుకుని అడ్డంగా నిధులు కాజేసిన అక్రమార్కులు అరెస్ట్ అయి ఊచలెక్క పెడుతున్నారు. టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి బీజేపీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్సే ప్రెసిడెంట్ గా సెక్రటరీస్ గా కంటిన్యూ అవుతున్నారు. స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. టీసీఏ అనేది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఇందులో ఎక్కడ కూడా మీరు టీసీఏ లోగోలో కావచ్చు, టీసీఏ పోస్టర్స్ మీద కావచ్చు, ఎక్కడ కూడా చూసినా కానీ ఏ పార్టీకి సంబంధించిన గుర్తులు అయితే లేవు. టీసీఏకి రాజకీయ పార్టీకి ఎటువంటి రాజకీయ పార్టీతో సంబంధం. టీసీఏకి ఖమ్మం నుంచి కూరపాటి ప్రదీప్ గారనే ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? ఓన్లీ హైదరాబాద్ లో బాగా వెల్ ఆఫ్ ఉండి సౌండ్ ఉండే పార్టీ వాడు ఇన్ని లక్షలు కడతాయి. ఓపెనర్ ఆల్రెడీ స్లాట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. బట్ ఓపెనర్ కూడా ఫిక్స్ అయిపోయింది. సెలక్షన్ కే డబ్బులు ఇస్తారేమో అనుకున్నా కానీ బ్యాట్స్మెన్ కి, బౌలర్ కి, క్రికెట్ లో బాల్ కి స్పాట్ ఫిక్సింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ స్లాట్ ఫిక్సింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇలా కూడా జరిగింది. అంబటి రాయుడు ఉన్నాడు, ఇక్కడ నుంచి ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేసి అక్కడ ఆ స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యి ఇండియన్ టీంకి వచ్చాడు. సో అంటే ఎంత అవకతవకలు జరిగినాయి, ఎంత అన్యాయం జరిగింది అనేది మీరు నేమ్ వన్ ప్లేయర్, ఒక్క ప్లేయర్ తెలంగాణ నుంచి ఆడాడు, రిప్రజెంట్ చేశాడు అన్నది మీరు ఒక్క పేరు కూడా కనపడదు ఇండియన్ టీం. మోస్ట్లీ ఎంత స్కామ్ జరుగుంటుంది సార్? సంవత్సరం 2 సంవత్సరాల్లో దాదాపు 140 కోట్లు హెచ్సీఏకి బీసీసీఐ నుంచి అఫీషియల్గా వచ్చినట్టు రికార్డ్స్, ఆన్ రికార్డ్స్. హెచ్సీఏకి సంబంధించిన మొత్తం హోల్ బాడీ కూడా ఇప్పుడు అందరు కూడా జైల్లో ఉన్నారు. సిఐడి కేసు, ఈడీ కేసు, అన్ని కేసుల్లో కూడా వాళ్ళ ఆధారాలతో వాళ్ళు పట్టుబడి వాళ్ళు చేసిన స్కామ్స్, కొన్ని కోట్ల స్కామ్ని ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్నారు. టీసీఏ కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా? మీరు అలా చూసుకున్నట్టుంటే మీరు అన్నట్టు టీసీఏకి అంతకుముందు చూసుకుంటే హాలిడేస్ వచ్చాయంటే చాలు 10 మంది ఫ్రెండ్స్ గుమిగూడేటోళ్ళు, ఒక గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడేటోళ్ళు, అట్లా ఎంజాయ్ చేసి వచ్చేటోళ్ళు. క్రికెట్ ఆడటానికి ఒక గ్రౌండ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు చూసుకుంటే ప్రొఫెషనల్ క్రికెటర్స్ కానీ లేదంటే ఒక స్కూల్ గ్రూప్ పిల్లగాళ్ళు కానీ ఒక క్రికెట్ ఆడాలి అంటే సరైన గ్రౌండ్స్ ఎక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండట్లేదు. ఎవరు మిస్టేక్ అంటారు? క్రికెట్ కోసం కెరీర్స్ని కూడా నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. నాశనం చేసుకొని ఒక అటు ఇటు కాకుండా ఒక ప్రొఫెషన్కి స్టిక్ కాకుండా క్రికెట్ నా కెరీర్ అవుతుంది, నేను ఇండియాకి రిప్రజెంట్ చేయాలనో, నేను క్రికెట్ ఆడాలి, ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలి అని అనుకొని వాళ్ళ కెరీర్స్కి అంటే ఏజ్ అయిపోయి చాలామంది అటు ఇటు కానీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎందుకంటారు సార్? ఎవరు దీనికి కారణం అంటారు? ఆబ్వియస్గా హెచ్సీఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే దీనికి కారణం. నేను ఇందాక చెప్పినట్టు చాలా మంది పేరెంట్స్, ఇప్పుడు ఎవరైతే పిల్లలైతే క్రికెట్ ఆడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ వదిలేసుకున్నారు. నేను క్రికెట్ ఆడాలనుకున్నా, నేను ఆడి నేను రిప్రజెంట్ చేయలేకపోయాను, అట్లీస్ట్ నా కొడుకో నా బిడ్డో క్రికెట్ ఆడాలి, నేను చేయలేని వాళ్ళతో నేను చేయించాలనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళని క్రికెట్ కోచింగ్లో జాయిన్ అయ్యి, ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 10-15 మంది పేరెంట్స్ నాకు అఫీషియల్గా లెటర్స్ రాశారు, నన్ను పర్సనల్గా వచ్చి కలిశారు. ఇప్పుడు 100% టీసీఐ ద్వారా కింద స్థాయి విలేజ్ లెవెల్ క్రికెటర్స్ కా నుంచి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెటర్స్ అందరికీ న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? నిజంగా క్రికెట్ని డెవలప్ చేయాలనే ఉద్దేశం మాకు ఉంది కాబట్టి సొంత డబ్బులతోటి యంగ్ టాలెంట్ని, రూరల్ క్రికెట్ని డెవలప్ చేయాలి, రూరల్ క్రికెటర్స్ని లైమ్ లైట్లోకి తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసి టోర్నమెంట్స్ ముందు తీసుకెళ్తాం. ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఫ్యూచర్లో టీసీఐ తరపున మీ ఫ్యూచర్ ఆఫ్ ప్లానింగ్స్ ఏంటి? ట్రాన్స్పరెంట్గా ఉండకపోతే అండ్ ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎవరో నా పెద్దవాళ్ళు ఫోన్ చేయడం కానీ, నా మనిషి లేదా ఎవరైనా పైరవితోటి టీంలోకి వచ్చాడు, సెలక్షన్స్ కరెక్ట్గా జరగలేదు అని కంప్లైంట్ చేస్తే నేను మీకు ఓపెన్గా చెప్తాను, నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. 100% పక్కా షూర్, డెఫినెట్లీ పక్కా. గుర్తుంచుకోండి, 100%. టీసీఏ టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? టీసీఏ టార్గెట్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒకే ఒక టార్గెట్, ప్రతి టోర్నమెంట్ కూడా మీరు రియల్ క్రికెట్ చూస్తారు, రియల్ ఎంటర్టైనింగ్ క్రికెట్, ఒక స్పోర్ట్స్మెన్షిప్ తోటి మీరు చూస్తారని నేను మాటిస్తాను. నమస్తే, బాగున్నారండి? బాగున్నాం. ఈ ఇంటర్వ్యూతో మీకు స్టార్ట్ చేయాల్సింది. కంగ్రాచులేషన్స్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. సో ఎందుకు అనంటే ఒక పక్క డాక్టర్, ఒక పక్క సేవా కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ చాలా వరకు ఇప్పుడు చూసుకుంటే వెరీ రేర్ ఈ డిసిషన్ తీసుకోవడానికి కూడా చాలా 10 సార్లు ఆలోచించాల్సిన సమయం ఇది. యాజ్ ఏ ఖమ్మం డిస్టిక్ మొత్తానికి క్రికెట్ అసోసియేషన్ కి ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ గా కంటిన్యూ చేయడం అనేది చాలా బిగ్ అచీవ్మెంట్. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీరు చెప్పిన కంగ్రాచులేషన్స్కి. ఇది ఒక పెద్ద బాధ్యతే, బట్ అంటే మీరు అన్నట్టు దీని గురించి చాలా
ఆలోచించే డెసిషన్ తీసుకొని ముందుకెళ్తున్నా. చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. అంటే చాలా వరకు చూసుకుంటే ఒక డాక్టర్ అంటే చదవాలి, చదివితే తప్ప డాక్టర్ కాదని ఒక ఊహ అందరికి ఉంటది. అట్లాంటిది మీరు క్రికెట్ లో కూడా రాణిస్తున్నారు అంటే ఏ ఏజ్ నుంచి మీరు క్రికెట్ లోకి రావాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? క్రికెట్ లో రాణించడం అనేది ప్రొఫెషన్ అనేది నా ప్రొఫెషన్. సో ప్రొఫెషన్ వేరే అండ్ సోషల్ లైఫ్ వేరే, పర్సనల్ లైఫ్ వేరే ఉంటుంది. సో మాకున్న ప్రెషర్స్ కి ఆఫ్ కోర్స్ నాకు కూడా ఒక సార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రిక్రియేషన్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇంత స్ట్రెస్ లో ఎవరుకున్నా కదా, డాక్టర్ అనే కాదు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెన్స్ నాకు తెలుసు. కాబట్టి సో ఈ తరాలో నేను ముందుకెళ్దామని అనుకున్నాను. సో అంతే తప్పితే వేరే ఏం లేదు. అంటే జస్ట్ రిలాక్సేషన్ కోసం స్టార్ట్ చేసింది, చాలా మందికి హెల్ప్ఫుల్ అయిందంటారు. ఆఫ్ కోర్స్ అంటే రిలాక్సేషన్ కోసం నేను ఆడితే సరిపోద్ది, కానీ ఆడే వాళ్ళకి గత 20-30 ఏళ్ళుగా అంటే నేను స్కూల్లో క్రికెట్ ఆడేటప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్యాయం అనాలా ఇంకేమనాలో తెలియదు. సో అవన్నీ చూస్తూ వాళ్ళ కోసం ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ కోలోకి అంటే ఈ డైరెక్షన్ మార్చుకోవడం జరిగింది యాక్చువల్లీ. అంటే సార్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏదైతే ప్రెసిడెంట్ గా ఉన్నారో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కి ఏదైతే మీరు ప్రెసిడెంట్ గా ఉన్నారో దాని బ్యాక్ డ్రాప్ చూస్తే చాలా వరకు కూడా పార్టీలకు సంబంధించిన వ్యక్తులే ప్రెసిడెంట్లుగా ఉన్నారు. అది కూడా యునానిమస్ గా ఒకటే పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్, బీజేపీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ ప్రెసిడెంట్ గా, సెక్రటరీస్ గా కంటిన్యూ అవుతున్నారు, స్టిల్ ఇప్పటికీ ఉన్నారు. ఈ టీసీఏ మీద రాజకీయ ప్రభావం ఉంటుందా? సో టీసీఏ అనేది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఇందులో ఎక్కడ కూడా మీరు టీసీఏ లోగోలో కావచ్చు, టీసీఏ పోస్టర్స్ మీద కావచ్చు, ఎక్కడ కూడా చూసినా కానీ ఏ పార్టీకి సంబంధించిన గుర్తులు అయితే లేవు. అఫ్ కోర్స్ నేను ఇందాక అన్నట్టు నాకు ఒక ప్రొఫెషన్ నాకు ఎలాంటిదో, డాక్టర్ ప్రొఫెషన్ ఇలాంటిదో, నాకు ఇది ఇంకొక సోషల్ లేదా ఒక రెస్పాన్సిబిలిటీ అనుకోవాలన్నా, సోషల్ రోల్ అనుకోవాలన్నా, ఇంకేదైనా అనుకోవచ్చు. మీరు అన్నట్టు టీసీఏలో పెద్ద తలకాయలు అన్ని కూడా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండడం వాస్తవం. బట్ మీరు ఓన్లీ అంటే చూసే 2-3 ప్రెసిడెంట్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, కొంతమంది ఉన్నారు. బట్ అది ఒకప్పుడు అంటే 11 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన టీసీఏ, అప్పుడు ఎవరు కూడా ఏ పార్టీలో లేరు. సో అట్లా చూసుకున్నట్టయితే మీరు డిస్ట్రిక్ట్ పరంగా టీసీఐ ఇస్ నాట్ ఒకటే బాడీ కాదు. టీసీఐ డిస్ట్రిక్ట్ కమిటీస్ ఉంటాయి, మండల్ కమిటీస్ ఉంటాయి, స్టేట్ మొత్తం చూసుకున్నట్టయితే. సో డిస్ట్రిక్ట్ కమిటీకి వచ్చిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్ లో ఒక్కొక్కరు ఉన్నారు. మీరు అన్నట్టు ఓన్లీ పార్టీ ఒకటే కాదు, పార్టీలనే కాదు, అందులో చాలా పార్టీలు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. పార్టీలు ఒకటే కాదు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అన్ని మతాల కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా టీసీఏలో డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో చాలా మంది ఉన్నారు. సో దీనికి టీసీఏకి రాజకీయ పార్టీకి ఎటువంటి రాజకీయ పార్టీతో సంబంధమే లేదు. అంటే సార్ చాలా వరకు చూసుకుంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అంటున్నారు కదా. చాలా వరకు సెలక్షన్ ప్రాసెస్ ఎక్కడైనా కానీ, దేంట్లో అయినా కానీ, ఇంక్లూడింగ్ మన ఇప్పుడు ఎస్ఐ ఎగ్జామ్స్ రాసిన, ఏ ఎగ్జామ్స్ లో రాసినా, ఏ సెలక్షన్ ప్రాసెస్ లో కానీ పొలిటికల్ ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. టీసీఏ కూడా పొలిటికల్ ప్రెషర్ ఉంటుందా? మీరు అలా చూసుకుంటే మీరు అన్నట్టు టీసీఏకి సంబంధించి ఉన్న పెద్దవాళ్ళు ఎవరు బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఉన్నారు. బట్ అఫ్ కోర్స్ దాని కింద చూసుకున్నట్టయితే కొంతమంది కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఓసీస్ ఉన్నారు, అందరు కలిసి ఉన్నారు. పొలిటికల్ ప్రెషర్ అనేది ఏంటది, ఇక్కడ స్టేట్ లో టీసీఏ మేము పోరాడుతున్నాం. మీరు అన్నట్టు అదే మేము దేనికైతే ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు బీసీసీ అఫిలియేషన్ కోసం, హెచ్సీఐ చేసిన అవకతవకల గురించి, వారు చేసిన అన్యాయం గురించి మేము పోరాడుతున్నాం. అదే రాజకీయ పార్టీ రంగం ఉండుంటే 11 ఏళ్ల నుంచి మేము కష్టపడతా ఉన్నాం. మీరు అన్నట్టుగా రాజకీయ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంది సెంటర్ లో, బీసీసీఐని కంట్రోల్ చేయగలిగే ఆ సత్తా సెంటర్ లో ఉన్న పార్టీకి లేదని మీరు అంటారా? సో అట్లాంటప్పుడు మాకు అఫిలియేషన్ తెచ్చుకోవడం చాలా కేక్ వాక్. సో బట్ అయినా మేము ఫైట్ చేస్తాం, జెన్యున్ గా ఫైట్ చేస్తాం. ఇంకా దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు, ఎందుకంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మేము ఎక్కడ వాడాల్సిన అవసరం లేదు, వాడట్లేదు. మేము చేసే పోరాటం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మేము పోరాడుతాము. సో ఇప్పుడు మీరు ఏదైతే న్యాయ పోరాటం చట్టబద్ధంగా, న్యాయంగా చేస్తా అంటున్నారో, ఇప్పుడు 100% టీసీఐ ద్వారా కింద స్థాయి విలేజ్ లెవెల్ క్రికెటర్స్ కా నుంచి స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెటర్స్ అందరికి న్యాయం జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? 100%. అంటే 11 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసిన టీసీఏ అప్పటి నుంచి రెగ్యులర్ గా టోర్నమెంట్స్ ఏవో ఆర్గనైజ్ చేస్తానే ఉన్నాం. ఎటువంటి ఫండ్స్ లేకుండా, ఎవరి దగ్గర నుంచి డొనేషన్స్ తీసుకోకుండా రెగ్యులర్ గా టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఇప్పుడు రైట్ నౌ తెలంగాణ గోల్డ్ కప్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాం. రీసెంట్ గా ఈస్ట్ జోన్ మ్యాచెస్ అన్ని కూడా అయిపోయి, ఒక జోన్ తర్వాత ఒక జోన్, ఈస్ట్ వెస్ట్ 5 జోన్స్ డివైడ్ చేయడం జరిగింది, సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్ జోన్స్. సో ఒక్కొక్క జోన్ తర్వాత ఒక్కొక్క జోన్ ఆర్గనైజ్ చేస్తూ, ఎవరి దగ్గర నుంచి కూడా మాకు ఫండ్స్ లేవు. సో స్వతహాగా మేము మా బాడీలో ఉన్న వాళ్ళని మేమే కోఆర్డినేట్ చేసుకుంటూ, మేమే కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. సో మాకు అదే అంతకుముందు మీకు బీసీసీ అఫిలియేషన్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళందరికీ బీసీసీఐ నుంచి ఫండ్స్ వస్తాయి, కొన్ని కోట్లలో ఫండ్స్ వస్తూ ఉంటాయి. సో ఏవీ లేకుండా నిజంగా క్రికెట్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశం మాకు ఉంది. కాబట్టి సొంత డబ్బులతోటి యంగ్ టాలెంట్ ని, రూరల్ క్రికెట్ ని డెవలప్ చేయాలి,
రూరల్ క్రికెటర్స్ ని లైమ్ లైట్ లోకి తీసుకురావాలని ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసి టోర్నమెంట్స్ ముందు తీసుకెళ్తాం. సో ఇప్పుడు మీరు అన్నట్టు రూరల్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు కదా. చాలా వరకు ఒక మాటలో చెప్పాలి అంటే టీసీఏ టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? టీసీఏ టార్గెట్, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఒకే ఒక టార్గెట్. ఫస్ట్ టార్గెట్ వచ్చి బీసీసీఐ అఫిలియేషన్ మేము పొందడము. 2, తెలంగాణ నుంచి ఇంతవరకు తెలంగాణ అని చెప్పొద్దు, తెలంగాణలో హైదరాబాద్, సంగారెడ్డి మినహాయిస్తే మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి మీరు గతం నుంచి ఎప్పుడు చూసుకున్నా గత 25 ఏళ్ళు అంటారా 30 ఏళ్ళు అంటారా ఎంతమంది తెలంగాణ లేదా హైదరాబాద్ రంజీ టీం కి రిప్రజెంట్ చేశారు? అసలు తెలంగాణకు ఒక రంజీ టీం అంటూ లేదు. రంజీ టోర్నమెంట్ జరిగితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ టీం ఉంటుంది, కానీ తెలంగాణకి మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించి ఒక టీమే లేదు. ఎందుకంటే ఆ రికగ్నిషన్ లేదు. మిగతా జిల్లాలు అంటే తెలంగాణలో మిగతా డిస్ట్రిక్ట్స్ భాగం కాదా? హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ఒకటే కాదు కదా, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు అసలు లెక్క పెట్టడం కూడా. నాకు గుర్తిరిగి గత 25-30 సంవత్సరాల్లో హైదరాబాద్, రంగారెడ్డి మినహాయిస్తే మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నిటి నుంచి 2 మాత్రమే రంజీ టోర్నమెంట్ లేదా తెలంగాణ టీం కి లేదా హైదరాబాద్ టీం కి రిప్రజెంట్ చేసి ఆడడం జరిగింది. అండ్ ఇందులో ఎంతమంది ఇండియన్ స్టేట్ టీం కే కాదు, ఇప్పుడు ఇండియన్ టీం కి రిప్రజెంట్ చేశారు. అట్లీస్ట్ సెలక్షన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి. సో ఎందుకంటారు సార్, ఎవరు దీనికి కారణం అంటారు? ఆబ్వియస్ గా హెచ్సిఏ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే దీనికి కారణం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ప్లేయర్స్ లేదా వాళ్ళకి సంబంధించిన కొన్ని ఫ్యామిలీస్, ఒక 5-6 ఫ్యామిలీస్ కనుసంలో మాత్రమే 230 క్లబ్బులు ఉంటాయి. 217 క్లబ్బులు హైదరాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఉన్న క్లబ్లు మాత్రమే ఉండేవి. వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు ఉండేది. మిగతా 13 క్లబ్లు ఓటు వేసినా వేయకపోయినా పెద్దగా డిఫరెన్స్ రాదు. సో బాడీ మొత్తం ఎన్నుకోవడం కూడా వాటి నుంచి జరిగేది. అండ్ డిస్ట్రిక్ట్స్ లో నామమాత్రంగా ఉన్న వాళ్ళని ప్రెసిడెంట్ ఉన్న సెక్రటరీ ఉన్న ప్రెసిడెంట్ గా లేదా వాళ్ళని వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ గా వాళ్ళని తిప్పి గత 30 ఏళ్ళ నుంచి ఇదే తంతు. టీసీఏకి ఖమ్మం నుంచి కోరపాటి ప్రదీప్ గారనే ప్రెసిడెంట్ గా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటారు? గత 7-8 సంవత్సరాల నుంచి క్రికెట్ గురించి నేను ఎంత కష్టపడతా ఉన్నాను. క్రికెట్ ని ఇంప్రూవ్ చేయాలి, క్రికెట్ ని డెవలప్ చేయాలి, కొత్త క్రికెటర్స్ ని, రూరల్ క్రికెటర్స్ ని లైమ్ లైట్ లోకి తీసుకురావాలి, వాళ్ళ టాలెంట్ ని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో గతంలో మేము చాలా టోర్నమెంట్స్ చేయడం జరిగింది. గత 6-7 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్ గా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నాము. బయట నుంచి కూడా ప్లేయర్స్ ని తీసుకొచ్చి ఆడాము. ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్స్ ని కూడా ఎంకరేజ్ చేశాము. అండ్ అండర్ 14, అండర్ 21 ఇలాంటి టోర్నమెంట్స్ ఐపీఎల్ తరహాలో ఖమ్మం ప్రీమియర్ లీగ్ పేరుతో కూడా కార్పొరేట్ ప్రీమియర్ లీగ్స్ ఫ్లడ్ లైట్స్ లో ఖమ్మంలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. మేబీ ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తించి నాకు ఇచ్చి ఉండొచ్చు, నా పేరు నమ్మకంతో. సో ఇప్పుడు రీసెంట్లీ చూసుకుంటే ఒక 1 month 2 months ఒక 6 months గా మీరు ఒక దాని మీద చాలా ఫైట్ చేశారు. నిధులన్నీ వేస్ట్ చేస్తున్నారు, నిధుల్ని సద్వినియోగం చేసుకోవట్లేదు అని చెప్పి కొంతమంది మీద ఆరోపణలు చేశారు. అసలు ఆ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఈ ఎపిసోడ్ గురించి చెప్తాను, ఎందుకంటే ఇవన్నీ తేటతలం. ఆబ్వియస్ గా మీరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా అందులో వాస్తవాలు మీకు తెలిసిపోతూ ఉంటాయి. ప్రతి సమ్మర్ క్యాంప్ కి 15 లక్షలు ఒక్కొక్క డిస్టిక్ కి క్యాంప్ కి ఇచ్చినట్టు దాంట్లో అఫీషియల్ గా వాళ్ళు ఆడిట్ లో చూపించడం జరిగింది. 15 లక్షలతోటి సమ్మర్ క్యాంప్ పెట్టారు, సమ్మర్ క్యాంప్ కి ఒకళ్ళు ఇన్ఛార్జ్ చేశారు. కానీ మీరు ఇక్కడ ఉన్న ప్లేయర్స్ ని ఎవరిని అడిగినా కూడా సమ్మర్ లో క్యాంప్ అసలు ఎక్కడ జరిగింది, హెచ్సిఏకి సంబంధించి క్యాంప్ ఎక్కడ జరిగింది, ఎంతమంది సెలెక్ట్ చేశారు, ఎంతమందిని పైకి తీసుకెళ్లి ఆడిపించారు అనేది ఒక్కళ్ళు కూడా ఎక్కడ లేవు. పేపర్లో ఏదో నామమంత్రంగా తుత్తు మంత్రంగా సెలక్షన్స్ చేస్తారు అన్నట్టుగా ఉంటుంది, కానీ ఎక్కడ కూడా ఆడిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. సో చూసుకుంటే మోస్ట్లీ ఎంత స్కామ్ జరిగి ఉంటాయి సార్? వాళ్ళకి రీసెంట్ గా ఉన్నట్టయితే గత 1-2 సంవత్సరాలను దాదాపు 140 కోట్లు హెచ్సిఏకి బీసీసీఐ నుంచి అఫీషియల్ గా వచ్చినట్టు రికార్డ్స్ ఉంది. ఓకే, ఈ 142 కోట్లతోటి జస్ట్ ఇమాజిన్ డిస్ట్రిక్ట్స్ లెవెల్స్ లో ఎన్ని క్యాంపులు ఆర్గనైజ్ చేయొచ్చు, ఎన్ని టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయొచ్చు, ఎంతమంది క్రికెటర్స్ టాలెంట్ బయట తీసుకోవచ్చు, ఎంతమంది కోచ్ ని మనము హైర్ చేసుకోవచ్చు, ఎన్ని క్యాంప్స్ పెట్టచ్చు రెగ్యులర్ గా. ఒక స్టేడియంస్ కూడా కొనుక్కోవచ్చు. యాక్చువల్ గా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కి ఒక స్టేడియం కూడా మనం నడిపించుకోగలంత ఫండ్స్ బీసీసీఐ నుంచి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఏ జిల్లాలో కూడా హెచ్సిఏకి సంబంధించి ఒక డిస్ట్రిక్ట్ అసోసియేషన్ కి సొంతంగా ఒక గ్రౌండ్ గానీ, ఒక అఫీషియల్ కోచ్ గానీ, ఒక ట్రైన్డ్ కోచ్ అంటే అప్రూవ్డ్ కోచ్, సర్టిఫైడ్ కోచెస్ ఇంతవరకు ఎక్కడ లేరు. అంటే దీన్ని ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతవరకు ఒక డిస్ట్రిక్ట్ కి ప్రాపర్ గా ఏమీ లేవంటున్నారు కదా, దీన్ని పరిపాలిస్తున్న అధికారులు తప్పంటారా, రాజకీయ నాయకులు తప్పంటారా, లేదు అంటే ఏదైతే ఈ బోర్డు నడిపిస్తున్నారు ఇప్పుడు హెచ్సిఏ గానీ, హెచ్సిఏలో ఉన్న కింద స్థాయి నాయకులది, అధికారులది, వీళ్ళే తప్పంటారా? పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్
ఉండుంటే మేబీ ఇలా ఉండకపోయేదాం. అట్లీస్ట్ కొంచెం కొద్దిగా ఎంతో అంతమంది సరే గవర్నమెంట్స్ మారుతూ ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ మారుతూ ఉన్నా ఎంతసేపు బాడీలో ఉన్న ఆ బాడీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ నిజంగా క్రికెట్ ఆడిపించాలి, క్రికెటర్స్ ని బయటకి తీసుకురావాలి, టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయాలనే దృష్టితో ఎవరు చూడలేదు. హెచ్సిఏ ప్రెసిడెంట్ లేదా హెచ్సిఏ సెక్రటరీ పోస్ట్, స్టేట్ హెచ్సిఏ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ పోస్ట్ ని అదొక కిరీటం లాగా వాళ్ళు చూసుకున్నారు. అదొక పెద్ద నామినేటెడ్ పోస్ట్ లాగానో అదొక అసెట్ లాగా చూసుకున్నారు తప్పితే, ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత హెచ్సిఏ మీద ఉండేది. అంతకుముందు ఉన్న గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాన్ని వాడుకున్నారు తప్పితే నిజంగా క్రికెటర్స్ కోసం చేసిందైతే ఏమీ లేదు. సో ఇప్పుడు చూసుకుంటే చాలా వరకు ఖమ్మం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఫ్యూచర్ లో టీసీఐ తరపున మీరు ఏ విధంగా కష్టపడిపోతున్నారు, మీ ఫ్యూచర్ ఆఫ్ ప్లానింగ్స్ ఏంటి? ఎప్పుడైనా ఒక అసోసియేషన్ నడవాలి అంటే నా ఉద్దేశంలో ప్రెసిడెంట్ ఒక్కడో చేయాలనో సెక్రటరీ ఒక్కటో చేయాలని కాదు. క్రికెట్ ఇస్ టీమ్ గేమ్ అన్నట్టే ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ అసోసియేషన్ నడవాలన్నా ఇట్ షుడ్ బి టీమ్ గేమ్. ఒక్కళ్ళ వల్ల ఏదో ఒరుగుతుందని అయితే నేనైతే అనుకోను. బట్ ఎస్, యాజ్ అ ప్రెసిడెంట్ నా పైన నమ్మకం ఉంచి నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు. నా తర్వాత మా సెక్రటరీ వీరేష్ గౌడ్ గారు కావచ్చు, 11 సంవత్సరాలు ఆయన టీసీఏ తోటి అసోసియేట్ అయి ఉన్నారు. అరే ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్ నరేష్ గారు ఉన్నారు. మా టీం మొత్తం మీరు అన్నట్టు ఇందాక ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. బట్ ఖమ్మం జిల్లా టీసీఏలో మేము ఎన్నుకున్న బాడీ, మేము త్వరలో డిక్లేర్ చేయబోయే బాడీలో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు, అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇంక్లూడింగ్ ఉమెన్ క్రికెటర్స్. ఓకే, ఆడ వరకు కూడా ఉమెన్ కూడా మన దీంట్లో ఉమెన్ క్రికెట్ కి సెపరేట్ గా టీసీఏలో ఒక వింగ్ ఉంది. సో దాన్ని కూడా వాళ్ళని కూడా బాధ్యత చేయబోతాం. టీసీఏలో క్రికెట్ సెలక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ స్థాయి నుంచి ఉంటాయి? మీరు ఆల్రెడీ చూసినట్టయితే ట్రాన్స్పరెన్సీ ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుందంటే ట్రాన్స్పరెన్సీ. ఓపెన్ గా ఏదో తూతు మంత్రంగా రేపు సెలక్షన్స్ ఉంటే ఇవాళ నైట్ ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టేసి ఇవాళ సెలక్షన్స్ కి రాండి అని చెప్పడం ఉండదు. లాస్ట్ మన తెలంగాణ గోల్డ్ కప్ కి ఖమ్మం టీం సెలెక్ట్ చేయడానికి కూడా మేము వారం ముందల అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా ఈ ఏజ్ వారికి అని చెప్పేసి ఓపెన్ గా మనం డిక్లేర్ చేయడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి డిక్లేర్ చేసాము. అన్ని పేపర్స్ లో కూడా కవర్ అయింది. దానికి విశేష స్పందన వచ్చింది. దాదాపు 40 నుంచి 50 మంది ప్లేయర్స్ అఫీషియల్ గా మనం 2 days సెలక్షన్స్ పెట్టి సెలెక్ట్ అయిన టీమ్ ని ప్రాబుల్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ వరుసగా 3 రోజులు మ్యాచెస్ పెట్టి అందులోంచి ఫిల్టర్ చేసి టీమ్ సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది. సో ఇదే పద్ధతిలో నెక్స్ట్ రాబోయే ఏ టోర్నమెంట్ ఉన్నా టీసీఏ తరపు నుంచి సెలక్షన్స్ ఇలాగే ట్రాన్స్పరెంట్ గా ఉండబోతే, అండ్ ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఎవరో నా పెద్దవాళ్ళు ఫోన్ చేయడం కానీ, నా మనిషి లేదా నాకు తెలిసిన వాళ్ళ మనిషి అనేది మాత్రం ఎటువంటి ఫోన్స్ కానీ ఎటువంటి పైరువీలు కానీ దీంట్లో 100% ఉండబో. ఎందుకంటే ఇంతవరకు గత 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా మనం చూసి ఇది జరగకూడదని ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ ముందుకు వచ్చాము. ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాము అంటే వాటన్నిటిని కూడా రూపుమాపాలి, మనం ఇలాంటివి చేయకూడదు అనే ఉద్దేశంతో మా బాడీ మొత్తం కూడా ఎన్నుకోవడం జరిగింది. అలాగే మేము ముందుకెళ్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ లో పాసిబిలిటీ అయిద్దంటారా? 100% పాసిబిలిటీ అవుతుంది. నేను ఇప్పుడు కూడా ఓపెన్ గా చెప్తాను, ఇది జరగని రోజు నేను మళ్ళీ కూడా మీకు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తాను. నేనుగా ఎవరైనా పైరవితోటి టీంలోకి వచ్చాడు, సెలక్షన్స్ కరెక్ట్ గా జరగలేదు అని కంప్లైంట్ చేస్తే నేను మీకు ఓపెన్ గా చెప్తాను, నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. 100% పక్కా షూర్, డెఫినెట్లీ పక్క గుర్తుంచుకోండి. 100%. ఎందుకు అంటే స్పోర్ట్స్ లో గానీ ఇంకా దేంట్లో అయినా సరే ప్రతి దాంట్లో ఏలు పెట్టే సంస్కృతి రాజకీయ నాయకులకి ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో ఉంది. అవసరం లేని దాంట్లో కూడా ఏలు పెట్టి మరి ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితిలో రాజకీయ నాయకులు ఉన్నారు. ప్లస్ చెయ్యకపోతే ఎందుకు చెయ్యవని చెప్పి ఎంత దూరం పోయే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ తట్టుకొని మీరు ఇంత ట్రాన్స్పరెంట్ గా జెన్యూన్ గా ఒక క్రీడాకారుణ్ణి మీరు ఎంకరేజ్ చేయలేస్తారు ఆ ప్రెజర్స్ తట్టుకొని? ఎస్, అందుకే టీసీఏలో స్టేట్ బాడీలో కానీ మన డిస్ట్రిక్ట్ బాడీలో, ముఖ్యంగా స్టేట్ బాడీకి నాకు సంబంధం లేదు. నాకు జిల్లా బాధ్యతలు నాకు అప్పచెప్పారు కాబట్టి ఈ జిల్లాకి సంబంధించి నేనైతే ఓపెన్ గా చెప్తాను, అటువంటి పైరలకి అయితే తావుండదు. ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్ చెప్పినా కూడా వినరా? స్టేట్ ప్రెసిడెంట్ చెప్పినా కూడా నేనైతే వినను. ఎందుకంటే జిల్లా నాది, నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. 100% మా స్టేట్ ప్రెసిడెంట్ కూడా అలాంటివి చెప్తారని అయితే నేను అనుకోవట్లేదు. వినను అంటే ఎట్లా? ఆయనకి ఎట్లయితే అపాయింట్మెంట్ చేస్తాడో ఎట్లా తీసేసే రైట్స్ కూడా అతనికి ఉంటాయి కదా. జిల్లాకి నాకు బాధ్యత అప్పచెప్పినప్పుడు దానికి సంబంధించి ఇది నేనే ఇన్ఛార్జ్ కాబట్టి ఇందులో ఎటువంటి ప్లేయర్ ఉన్నా ప్యూర్ టాలెంట్ మీనే. సపోజ్ ఏ మినిస్టరో ఏ ఎమ్మెల్యేనో ఎవరో తెలిసిన వాళ్ళు ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ ప్లేయర్ ఆడతాడు అంటే నేను చెప్పబోయే ఒక్క మాట, ఎస్ సార్ సెలక్షన్స్ కి పంపించండి. సెలక్షన్స్ కి పంపించిన తర్వాత ఆయన ప్యూర్ టాలెంట్ మీద ఆ పిల్లాడు లేదా ఉమెన్ క్రికెటర్ అయితే తన క్రికెటర్ టాలెంట్ పైనే వాళ్ళ పర్ఫార్మెన్స్ పైనే సెలక్షన్స్ ఉండబోతాయి తప్పితే జస్ట్ మీరు చెప్పారు కాబట్టి టీంలోకి పెట్టడం అంటూ మాత్రం 100% జరగదు. ఎందుకంటే ఇది గత 6 నెలలుగా ఈ 25 ఏళ్లలో 30 ఏళ్లలో ఎంతమంది సఫర్ అయ్యారో నేను స్వయాన నేను చూశాను. ఎందుకంటే క్రికెట్ కోసం కెరీర్స్ ని కూడా నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. నాశనం చేసుకొని ఒక అటు ఇటు కాకుండా ఒక ప్రొఫెషన్ కి స్టిక్ కాకుండా క్రికెట్ నా కెరీర్ అవుతుంది, నేను ఇండియాకి రిప్రజెంట్ చేయాలనో, నేను క్రికెట్ ఆడాలి, ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలి అని అనుకొని
వాళ్ళ కెరియర్స్ కి అంటే ఏజ్ అయిపోయి చాలా మంది అటు ఇటు కాని సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఇదంతా జరిగేటప్పుడు నాకు అఫీషియల్ గా నా మెయిల్ అడ్రస్ కి లేదా నా పోస్టల్ అడ్రస్ కి ఒక ఆకాశ రామన్ ఉత్తరాలు దాదాపు 4-5 వచ్చాయి. అక్కడ మామూలుగా ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, వాళ్ళు చేసే అవకతవకలు ఏంటి, వాళ్ళ అరాచకాలు ఏంటి, ఇవన్నీ కూడా పర్సనల్ గా వాళ్ళు రాసిన లెటర్స్ ఇంకా నా దగ్గర కాపీస్ ఉన్నాయి నా దగ్గర ఇంకా. ఓకే, సో ఇప్పుడు మీరు దాన్ని ఏదైతే కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న వ్యవస్థని మీరు మారవాలని చెప్పి ఎంతైతే స్ట్రిక్ట్ గా ప్రయత్నిస్తున్నారో అది సక్సెస్ కావాలని మీరు కూడా కోరుకుంటున్నాం. సార్ చాలా వరకు చూసుకుంటే కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో అంతకుముందు చూసుకుంటే హాలిడేస్ వచ్చాయంటే చాలు 10 మంది ఫ్రెండ్స్ గుమిగూడేటోళ్ళు, గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడేటోళ్ళు, అట్లా ఎంజాయ్ చేసి వచ్చేటోళ్ళు. క్రికెట్ ఆడటానికి ఒక గ్రౌండ్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు చూసుకుంటే ప్రొఫెషనల్ క్రికెటర్స్ కానీ లేదంటే ఒక స్కూల్ గ్రూప్ పిల్లగాళ్ళు కానీ ఒక క్రికెట్ ఆడాలి అంటే సరైన గ్రౌండ్స్ ఎక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా ఉండట్లేదు. ఎవరు మిస్టేక్ అంటారు అవి? 100% హెచ్సిఏ. దీంట్లో మీరు మిగతా స్టేట్స్ లో ఎక్కడైనా చూసుకోండి, మిగతా స్టేట్స్ లో చూసుకున్నట్టయితే సపోజ్ అంతెందుకు తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా హెచ్సిఏ ఉండేది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 విభజన జరిగిన తర్వాత, స్టేట్ డివిజన్ జరిగిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఈ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉన్న పరిస్థితి మీరు చూసుకోండి. ఏ జిల్లాకి వెళ్ళినా, ఆంధ్రప్రదేశ్ లో ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఒక క్వాలిఫైడ్ కోచెస్ ఉన్నారు, ఒక గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు రేపు అమరావతిలో మీకు మొతేరా స్టేడియం కంటే కూడా అతిపెద్ద స్టేడియం, బిగ్గెస్ట్ స్టేడియం ఇన్ ఇండియా కట్టబోతా ఉన్నారు. పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి ఒక స్టేడియం లాంటిది, కనీసం ఒక స్టేడియం లేకపోతే అట్లీస్ట్ జిల్లాకి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ కి అఫీషియల్ గా క్యాంప్స్ ఉన్నాయి, కోచెస్ ఉన్నారు. ఎంతమంది క్రికెట్ ని మీరు ఒక్కసారి ఈ 9 ఏళ్లలో ఆంధ్ర నుంచి ఎంతమంది రిప్రజెంట్ చేశారు మీరు ఒకసారి చూసుకోండి. నితీష్ కుమార్ రెడ్డి కావచ్చు, రీసెంట్ గా తిలక్ వర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి రిప్రజెంట్ చేసి ఆడిన వాళ్ళే. గతంలో కూడా మీరు తెలంగాణ నుంచి ఆడినప్పుడు అంబటి రాయుడు ఉన్నాడు, ఇక్కడ నుంచి ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు? వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ పర్ఫామ్ చేసి అక్కడ ఆ స్టేట్ నుంచి సెలెక్ట్ అయ్యి ఇండియన్ టీంకి వచ్చాడు. సో అంటే ఎంత అవకతవకలు జరిగినాయి, ఎంత అన్యాయం జరిగింది అనేది మీరు నేమ్ 1 ప్లేయర్, ఒక్క ప్లేయర్ తెలంగాణ నుంచి ఆడాడు, రిప్రజెంట్ చేశాడు అనేది మీరు ఒక్క పేరు కూడా కనపడదు ఇండియన్ టీమ్ లో మీకు. అవును. సో ఇప్పుడు చాలా వరకు హెచ్సిఏ చాలా మిస్టేక్ చేసింది. ఇప్పటికి పొలిటికల్ గా లేదు అంటే కావాల్సిన మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళనో లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ క్రికెట్ ని నెగ్లెక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ఎందుకు హెచ్సిఏ మీద బీసీఏ యాక్షన్ తీసుకోవట్లేదు అంటారా? బీసీసీ యాక్షన్ తీసుకోవట్లేదు అనట్లేదు. హెచ్సిఏకి ఆల్రెడీ గతంలో మీరు చూసుకున్నట్టయితే హెచ్సిఏ 1932 నాకు గుర్తుండేది, 1932లో ఫామ్ అయింది. అప్పుడు బీసీసీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఓన్లీ 8 క్లబ్స్ మాత్రమే బీసీసీ అఫిలియేషన్ ఉండేది. అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ క్లబ్స్ హెచ్సిఏ. మీరు అందరూ చూసుకుంటే గత 30-40 సంవత్సరాల నుంచి ఎంతమంది తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది తెలుగు, అజరుద్దీన్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, సికే నాయుడు గారు, ఫస్ట్ మన ఇండియన్ టీం క్యాప్టెన్, ఒక అఫీషియల్ ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళిన ఇండియన్ టీం క్యాప్టెన్ ఒక తెలుగు అతను. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉండదో చూసుకోండి. సో ఆ తర్వాత క్రమక్రమంగా మన స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసే వాళ్ళు పూర్తిగా తగ్గిపోయారు. 2025 మార్చిలో కూడా 2021లో బీసీసీఐ అఫీషియల్ గా హెచ్సిఏ అని పిలిపించి వార్న్ చేసింది. మీరు ఎంతసేపు హెచ్సిఏని ఓన్లీ హైదరాబాద్ కి చుట్టుపక్కల రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ కి కన్ఫైన్ చేసుకొని మిగతా డిస్ట్రిక్ట్స్ లో టీసీఏని కలుపుకొని వెళ్ళండి. సో మాకు ఎట్లయితే హెచ్సిఏకి మేము బీసీసీ అఫిలియేషన్ ఉందో మా అఫిలియేషన్ టీసీఏ హెచ్సిఏ రెండింటికి కలిపి వర్తిస్తుంది. సో డిస్ట్రిక్ట్స్ లో టీసీఏని కలుపుకొని వెళ్ళండి అని బీసీసీ అఫీషియల్ గా హెచ్సిఏకి వార్నింగ్ ఇచ్చింది, ఆర్డర్స్ కూడా పాస్ చేసింది. దాన్ని తొంగలో దొక్కేశారు. ఆ తర్వాత ఇదే కేసు గురించి హెచ్సిఏ మళ్ళీ బాంబే హైకోర్టులో కేసు జరిగింది. బాంబే హైకోర్టు 2025 మార్చిలో బాంబే హైకోర్టు మళ్ళీ క్లియర్ గా తీర్పిచ్చింది. బీసీసీఐ చెప్పిన దాని ప్రకారం హెచ్సిఏ టీసీఏని కలుపుకొని వెళ్ళాలి, మిగతా జిల్లాలకు సంబంధించి టీసీఏని కలుపుకొని వెళ్ళాలి, హెచ్సిఏ ఓన్లీ హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ కి మాత్రమే కన్ఫైన్ అవ్వాలని కోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. ఓకే, ఆ ఆర్డర్స్ ని కూడా కంటెంప్ట్, దిస్ ఇస్ ఆల్సో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంటే ఎందుకు సార్ ఇక్కడ ఏం ప్రాబ్లం అన్నట్టు మిమ్మల్ని వాళ్ళు టైఅప్ చేసుకొని కలుపుకొని పోవడానికి ఎందుకు ప్రాబ్లం అంటారు? నియంత పోకట్లండి. ఇప్పుడు కొత్త బాడీ మారుతా ఉంది, అక్కడ వాళ్ళని రూల్ చేసే వాళ్ళు ఎవరు? నిజంగా మీరు అన్నట్టు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటే ఇవాళ అదంతా జరిగేది కాదు. పొలిటికల్ ప్రెషర్ ఉండుంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇట్స్ ఆటోనమస్ బాడీ, బీసీసీఐ ఇస్ అన్ ఆటోనమస్ బాడీ. సో వాళ్ళకి పొలిటికల్ ప్రెషర్ తో సంబంధం లేదు. బికాస్ మీరు అన్నట్టు తెలుసు, బీసీసీఐ ఇస్ ద రిచెస్ట్ స్పోర్ట్స్ బోర్డ్ త్రూ అవుట్ ద వరల్డ్. మీ ఫుట్బాల్ లో మీరు చూస్తున్నారు మాంచెస్టర్ యునైటెడ్ ఇలాంటి పెద్ద లీగ్స్ ఉంటాయి. అన్నిటికంటే రిచెస్ట్ బోర్డ్ బీసీసీఐ. ఆల్మోస్ట్ ఐసీసీని రూల్ చేయగలిగే స్టేజ్ మన బీసీసీఐకి ఉంటుంది. బట్ అంత రిచెస్ట్ బోర్డ్ ఇది. సో వాళ్ళు ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు. అండ్ జూలై 2005లో హెచ్సిఏ టీమ్ అండ్ టీసీఏ టీమ్ కూడా ఒక మీటింగ్ లో కూర్చున్నారు.
మీటింగ్ లో కూర్చున్న తర్వాత ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో కూడా వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ కాపీ కూడా ఇప్పటికీ అఫీషియల్ గా మన దగ్గర ఉంది. అంటే ఆల్రెడీ బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్స్ ని వాళ్ళు పాటించలేదు, కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని వాళ్ళు ఫాలో అవ్వలేదు. దిస్ అ ప్యూర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ విచ్ ఇస్ అ క్రైమ్. అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో కూర్చున్న తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా వాటి ఫాలో అవ్వలేదు. సో రీసెంట్ గా కూడా మేము బీసీసీఐకి మళ్ళీ కూడా అప్పీల్ చేస్తానే ఉన్నాము. సో చూడాలి, వీఆర్ వెయిటింగ్ ఫర్ బీసీసీ అఫిలియేషన్. ఎందుకంటే ఫస్ట్ ఇదంతా జరిగి మాకు జడ్జిమెంట్స్ వచ్చే టైంలో హెచ్సిఐకి సంబంధించిన మెయిన్ బాడీ మొత్తం కూడా జైల్లో వెళ్ళి కూర్చున్నారు. సో దట్ ఈస్ ద రీజన్. మాకు డిలే కావడానికి రీజన్ ఒకటే, లేదంటే బీసీసీ ఎప్పుడు హెచ్సిఐకి బుద్ధి చెప్పేది. హెచ్సిఐకి సంబంధించిన మొత్తం హోల్ బాడీ కూడా ఇప్పుడు అందరు కూడా జైల్లో ఉన్నారు. సిఐడి కేసు, ఈడీ కేసు, అన్ని కేసుల్లో కూడా వాళ్ళ ఆధారాలతో వాళ్ళు పట్టుబడి వాళ్ళు చేసిన స్కామ్స్, కొన్ని కోట్ల స్కామ్ ని ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వాళ్ళు జైల్లో ఉన్నారు. అందుకనే మాది అఫిలియేషన్ డిలే అవుతుంది. మేబీ త్వరలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అవర్ అఫిలియేషన్. సార్, ఇప్పుడు టీసీఏ ద్వారా ఫ్యూచర్ లో జరగబోతున్న టోర్నమెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ టోర్నమెంట్స్ ప్లాన్ చేస్తున్నారు? టీసీఏకి ఇప్పటి వరకు బీసీసీ అఫిలియేషన్ రాలేదు కాబట్టి టీసీఏ గతంలో కూడా తెలంగాణ గోల్డ్ కప్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేసింది. ఈసారి కూడా తెలంగాణ గోల్డ్ కప్ మేము అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఆర్గనైజ్ చేశాము. ఆల్రెడీ ఈస్ట్ జోన్ మొత్తం మ్యాచెస్ అన్ని అయిపోయినాయి. ఇవాళ వెస్ట్ జోన్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి, నార్త్ జోన్ మ్యాచెస్ స్టార్ట్ అయినాయి. త్వరలోనే ఇది అన్నిటికీ కలిపి మొత్తం 30 టీమ్స్, అంటే ఒక్కొక్క జోన్ కి 6 టీమ్స్ తోటి కలిపి ఒక టీం ని మళ్ళీ ఫైనల్ కి పంపించేసి ఇది మేబీ జాన్ ఎండింగ్ లేదా ఫిబ్రవరికి వెళ్ళి టోర్నమెంట్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇది ఎవ్రీ ఇయర్ చేసే టోర్నమెంట్. బట్ ఒకసారి మాకు బీసీసీ అఫిలియేషన్ వచ్చిన తర్వాత, అండ్ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బీసీసీఐ రూల్స్ ప్రకారం, బీసీసీఐ రూల్ నెంబర్ 38 క్లాస్ 1, 2, 3 ప్రకారం ఏ స్టేట్ బోర్డు కూడా, బీసీసీ అఫిలియేషన్ ఉన్న ఏ స్టేట్ బోర్డు కూడా వితౌట్ బీసీసీఐ పర్మిషన్ ప్రైవేట్ టోర్నమెంట్స్ కానీ, ఒక ఫ్యామిలీ నేమ్ తోటి కానీ, ఒక కమర్షియల్ బిజినెస్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కానీ ఏ ప్రైవేట్ టోర్నమెంట్ కూడా ఆర్గనైజ్ చేయడానికి వీలేదు. ఈ రోజు మేము ఫైట్ చేసేది కూడా రీసెంట్ గా కూడా కాకా మెమోరియల్ టోర్నమెంట్ అని చెప్పి హెచ్సిఏ నుంచి సెలక్షన్ జరుగుతున్నాయి. ఇదే టోర్నమెంట్ పేరుతో 2018లో బీసీసీఐ ఆల్రెడీ ఈ టోర్నమెంట్ ని స్టార్ట్ చేసిన తర్వాత బీసీసీఐ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల ఆ టోర్నమెంట్ ఆపేయడం జరిగింది 2018లో. ఇంత జరుగుతున్న హెచ్సిఏ బాడీ అందరూ కూడా జైల్లో ఉన్నా మళ్ళీ ఇదే పేరుతోటి ఇప్పుడు హెచ్సిఏ కాకా మెమోరియల్ టోర్నమెంట్ తోటి ఇప్పుడు మళ్ళీ సెలక్షన్స్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ అగేన్స్ట్ ద రూల్స్ ఆఫ్ బీసీసీఐ. మళ్ళీ అదే రూల్ నెంబర్ 38 ప్రకారం ఒక ఫ్యామిలీ నేమ్ తోటి కానీ, ఒక పర్సన్ నేమ్ తోటి కానీ, ఒక పొలిటికల్ పార్టీ పేరుతోటి కానీ ఎటువంటి ప్రైవేట్ టోర్నమెంట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం లేదు. రూల్ ప్రకారం ఏ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయాలన్నా 45 రోజుల ముందు బీసీసీఐ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి. బీసీసీఐ పర్మిషన్ ఇచ్చిన తర్వాత T20 టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వీటన్నిటి కూడా తుంగలో తొక్కి మళ్ళీ ఇప్పుడు అదే టోర్నమెంట్స్, కాకా గారు అంటే మేము కూడా మర్యాదిస్తాం, ఆయన పెద్ద సీనియర్ లీడర్. బట్ ఆ పేరు ఆల్రెడీ ఒకసారి బీసీసీఐ బ్యాన్ చేసిన తర్వాత అంటే బీసీసీఐని కూడా లెక్క చేయకుండా ఇప్పుడు జస్ట్ ఉన్నవన్నీ మర్చిపోవడానికి, జనాల అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి, ఏదో హెచ్సిఏ మేము ఇంకా ఎగ్జిస్ట్ అవుతాం, మేము ఇంకా ఉన్నాము అని చెప్పుకోవడానికి, మళ్ళీ అదే పేరుతోటి జనాల్ని మోసం చేయడానికి మళ్ళీ అదే పేరుతో టోర్నమెంట్ పెట్టడం అనేది నిజంగా ఇట్స్ అంటే వాళ్ళకి కోర్ట్ అన్నా భయం లేదు, బీసీసీ అన్నా భయం లేదు, పబ్లిక్ అన్నా కూడా భయం లేదు. సో అంటే అగేన్స్ట్ ద రూల్స్, అంటే ఒంటెద్దు పోకడం, ఎంత నియంత దూరంతో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. సో దాని గురించి ఫైట్ చేస్తాం. అంటే ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే సార్, ప్రజెంట్ జనరేషన్ మీద డిపెండ్ అయితే, ఒకప్పుడు నార్మల్ గా క్రికెట్ ఆడాలంటే ఒక 10 మంది గ్యాదర్ అయ్యేటోళ్ళు, ఒక ఇంట్రెస్ట్ అనేది, ఒక ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ అయ్యేది. ఇప్పుడు చూసుకుంటే క్రికెట్ ఆడాలి అంటే ఆ 10 మంది దొరకట్లేదు. ఒక టీం ఫామ్ కావాలన్నా కూడా, పిల్లలు ఆడుకోవాలన్నా కూడా టీం ఫామ్ కావాలని పరిస్థితి. ఇది పేరెంట్స్ తప్ప, లేదు అని అంటే ప్రజెంట్ జనరేషన్ మిస్టేక్స్ అంటారు ఇవన్నీ. క్రికెట్ మీద ప్రాపర్ అవగాహన ఇవ్వకపోవడం అంటారా? క్రికెట్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఒకప్పుడు అంటే చెప్పేవాళ్ళు, అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు అయితే క్రికెట్ ఒక మతంతో పోల్చేవారు ఇండియాలో. యూస్ టు సే, అంటే టెండూల్కర్ ఆడే టైంలో ఇఫ్ క్రికెటర్ ఇస్ రిలీజియన్, టెండూల్కర్ ఇస్ గాడ్ అనేవాళ్ళు. అంటే క్రికెట్ ఒక మతం లాగా చూస్తే టెండూల్కర్ దానికి, ఆ మతానికి దేవుడు లాగా చూసేవాళ్ళు. అంటే సినిమాలు, క్రికెట్ భారతదేశంలో అదొక సపరేట్ లీగ్, సపరేట్ రిలీజియన్ అనుకోవాలి. అంటే వాళ్ళ ఇర్రెస్పెక్ట్, అంటే అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళు కలిపేది సినిమా అండ్ క్రికెట్. ఒకప్పుడు అలా ఉండేది. అఫ్కోర్స్ ఇప్పుడున్న జనరేషన్ కూడా క్రికెట్ పెద్దగా ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. బట్ ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ పైన ఇంట్రెస్ట్ పెరిగింది. నేను కూడా ఒక టీం రిప్రజెంట్ చేయగలను, నేను కూడా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఐపీఎల్. అండ్ అలాగే స్టేట్ లెవెల్ టోర్నమెంట్స్ కూడా రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే ఇక్కడున్న క్రికెటర్స్ కూడా వాళ్ళ టాలెంట్ ఎక్స్పోజ్ చేసుకోవడానికి, నేను డిస్ట్రిక్ట్ ఆడాను, లేదా నేను మా ఊరికి ఆడాను, నేను మండలానికి ఆడాను అని చెప్పుకోగలిగే ఇది ఉండొచ్చు, అదే ఇది ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ రావాలి అంటే రెగ్యులర్ గా టోర్నమెంట్ జరగాలి. టోర్నమెంట్ జరగాలి అంటే అక్కడ ఉన్న బాడీ యాక్టివ్ గా ఉండి రెగ్యులర్ గా ట్రాన్స్పరెంట్ గా సెలక్షన్ ప్రాసెస్ చేయాలి, రెగ్యులర్ గా టోర్నమెంట్ చేయాలి. ఇదే హెచ్సిఏ యాక్చువల్ గా వాళ్ళకి వచ్చే ఫండ్స్ తోటి యాక్చువల్ గా ఉన్న రూల్ ప్రకారం ఒక టీం సెలెక్ట్ చేయాలి అంటే ఒక జిల్లా, సపరేట్ గా ఒక జిల్లా ఉంది, ప్రతి మండలానికి ఒక టీం సెలెక్ట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ లాగా
మండల్ లెవెల్లో ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్, ప్రతి మండల్ నుంచి ఒక టీం తీసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి ఇందులో ఉన్న టీం సెలెక్ట్ చేసి డిస్ట్రిక్ట్ టీం సెలెక్ట్ చేసి మళ్ళీ స్టేట్ లెవెల్ కి పంపించాలి. ఇది ప్రాసెస్. ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతోంది? ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు హెచ్సిఏ చేసే ఈ ప్రైవేట్ లీగ్ ఏదైతే ఉందో బీసీసీఐ రూల్స్ ప్రకారం సెప్టెంబర్ 15 నుంచి ఫిబ్రవరి ఎండింగ్ దాకా ఇది బీసీసీఐ అఫీషియల్ సీజన్స్, అంటే లీగ్ జరిగే సీజన్. ఈ పీరియడ్ లో ఏ స్టేట్ బోర్డు కూడా లోకల్ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి లేదు యాజ్ పర్ ద రూల్. ఇప్పుడు ఏ నెలలో ఉన్నాం మనం? డిసెంబర్, జనవరి. సెప్టెంబర్ 15 నుంచి ఫిబ్రవరి వరకు టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేద్దామని అఫీషియల్ గా బీసీసీఐ రూల్ బుక్ లో ఉండగా ఇప్పుడు అదే పేరుతో మళ్ళీ హెచ్సిఏ పేరు కింద టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. గతంలో మనం ఇక్కడ కూడా చూసుకున్నాం. గతంలో కూడా గత 2-3-4 సంవత్సరాల క్రితం హెచ్సిఏ కొలాబరేషన్ తోటి పిపిఎల్ అనే పేరుతోటి ఒక అఫీషియల్ గా ఒక టోర్నమెంట్ చేశారు. దట్ ఈస్ అగేన్స్ట్ ద రూల్స్. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆ టోర్నమెంట్ పేరు పెట్టారనో వేరే నాకు ప్రాబ్లం ఇది కాదు. ఇట్స్ అగేన్స్ట్ ద రూల్స్. ఒకళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికో లేదా ఒకళ్ళకి ఎలివేషన్ ఇవ్వడానికో చేయడానికి హెచ్సిఏ లాంటి బోర్డుని వాడుకుంటే అప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు వేయలేదు. ఇది ఒక పొలిటికల్ పార్టీకి హెచ్సిఏ ఎలా సపోర్ట్ చేస్తుంది, ఒక రాజకీయ నాయకులకి ఎలా సపోర్ట్ చేస్తుంది. ఒక రాజకీయ నాయకుల మీద అంతమంది లీడర్స్ మీద మాకు అసేం లేదు. బట్ దిస్ ఈస్ అగేన్స్ట్ ద రూల్స్. సో ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ఒక అసోసియేషన్, ఒక స్పోర్ట్స్ అసోసియేషన్, ఇందాక నేను అంటూ క్రికెట్ ఒక రిలీజియన్ లాగా చూస్తే అన్ని పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా చూడాలి మనం. సో అందులో వీటికి తావు ఉండకూడదు, అంటే ఇట్లాంటి వాటికి తావు ఉండకూడదు. కాబట్టి ట్రాన్స్పరెంట్ గా అన్ని వర్గాల వాళ్ళకి క్రికెట్ నేను ఆడగలను నాకు ధైర్యం వేయగలిగేటట్టే ఏ బోర్డు అయినా ఏ అసోసియేషన్ అయినా ఉండాలనేది మా. అంటే చాలా వరకు చూసుకుంటే సార్, ఒక వ్యక్తికి ఒక ఇంట్రెస్ట్ రావాలి అంటే అది వాళ్ళ చైల్డ్ లైఫ్ నుంచే రావాలి. ఒక హీరో కావాలన్నా, ఒక స్పోర్ట్స్ పర్సన్ కావాలన్నా, లేదంటే ఒక పొలిటికల్ లీడర్ కావాలన్నా చిన్న స్థాయి నుంచి, చిన్న ఏజ్ నుంచే ఆ ఆలోచన అనేది రావాలి. ఇప్పుడు చూసుకుంటే స్కూల్ లెవెల్లో చూసుకున్నా, కాలేజ్ లెవెల్లో చూసుకున్నా, డిగ్రీ లెవెల్లో చూసుకున్నా, ఎక్కడ వాళ్ళకి ప్రాపర్ గా క్రికెట్ స్టేడియాస్ కానీ, లేదంటే పిల్లల్ని క్రికెట్ ఆడిపిద్దాం అనే ఆలోచన కానీ ఒక్క మేనేజ్మెంట్ కూడా రావట్లేదు. దానికి కారణం ఏంటంటారు? ఎస్, అంటే మన పేరెంట్స్ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇప్పుడున్న స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు. ఎస్, నేను ఫస్ట్ నుంచి కూడా ఫిజికల్ యాక్టివిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది చాలా సార్లు నేను బీయింగ్ పీడియాట్రిషియన్, ఒక పిల్లల డాక్టర్ గా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు బాగా తెలుసు. 15-20 ఇయర్స్ బ్యాక్, అంటే 25 ఇయర్స్ బ్యాక్ నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ప్రతి స్కూల్లో గ్రౌండ్ ఉండేది, గేమ్స్ ఒక పీరియడ్ ఉండేది, రెగ్యులర్ గా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్పోర్ట్స్ మీట్ జరిగేవి. ఇప్పుడు అసలు హార్డ్లీ స్కూల్స్ లో గ్రౌండ్స్ కానీ, కోచెస్ కానీ ఎవరు కూడా లేరు. ఎందుకంటే అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల అవ్వచ్చు, అంటే ఈ కాంపిటేటివ్ స్పిరిట్ వల్ల, ఈ కాంపిటీషన్స్ పెరిగిపోవడం వల్ల ఎంతసేపు ఎడ్యుకేషన్ ఒక్కటే ఇది ఒకటి కావచ్చు. రెండోది, ఇక్కడ ఉన్న వాళ్ళ యాటిట్యూడ్ మారచ్చు. ఎంత ఆడని ఇందాక చెప్పినట్టు చాలా మంది పేరెంట్స్, ఇప్పుడు ఎవరైతే పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ వదిలేసుకున్నారు. నేను క్రికెట్ ఆడాలనుకున్నా, నేను రిప్రజెంట్ చేయలేకపోయాను, అట్లీస్ట్ నా కొడుకో నా బిడ్డో క్రికెట్ ఆడాలి, నేను చేయలేని వాళ్ళతో నేను చేయించాలనే ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళని క్రికెట్ కోచ్ల జాయిన్ అయ్యి, ఇందాక నేను చెప్పినట్టు దాదాపు 10-15 మంది పేరెంట్స్ నాకు అఫీషియల్ గా లెటర్స్ రాశారు, నన్ను పర్సనల్ గా వచ్చి కలిశారు. సార్, మా ఏజ్ అయిపోయింది, అట్లీస్ట్ మీరు వచ్చాకన్నా ఇప్పుడున్న టీసీ తోటన్నా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. దయచేసి ఇప్పటి వరకు జరిగిన అన్యాయాన్ని ఇక్కడ ముందు జరగకుండా చూసుకోండి అని చాలా మంది మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్, మనం ఒక హోప్ ఇవ్వగలగాలి. ఒక అసోసియేషన్ రన్ చేసేటప్పుడు ఒక హోప్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా రానున్న జనరేషన్స్ లో ఒకళ్ళని చూస్తే, ఇప్పుడు మిథాలి రాజ్ తర్వాత స్మృతి మందాన వచ్చింది, ఇప్పుడు జెమిమా రోడ్రిగ్స్ ఉమెన్ క్రికెట్ చూసుకున్నట్టయితే వాళ్ళని చూసి ఉమెన్ క్రికెట్ లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని, ఇప్పుడు వాస్తవంగా ఖమ్మం జిల్లా నుంచి మనం ఉమెన్ క్రికెట్ చూసుకుంటున్నట్టయితే తెలంగాణ జిల్లాల మొత్తం మీద దాదాపు 5 నుంచి 6 ఖమ్మం జిల్లా నుంచి రిప్రజెంట్ చేసే ఉమెన్ క్రికెటర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇది మనకి అసెట్ లాగానే చెప్పుకోవాలి. సో అలా ఎవరో ఒకళ్ళు ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఉంటే, నా పైన చదివే వాళ్ళు లేదా నా పైన ఆడేవాళ్ళు ఒకళ్ళు ఇండియన్ టీం కి రిప్రజెంట్ చేస్తున్నాను, ఒక పెద్ద టీం కి రిప్రజెంట్ చేస్తే వాళ్ళు ఒక ఇన్స్పైర్ చేయగలుగుతారు, వాళ్ళు ఇంకొక 100 మందినో 200 మందినో ఇన్స్పైర్ చేయగలుగుతారు. కాబట్టి అలా జనరేషన్స్ గా ఇన్స్పిరేషన్స్ పాస్ అవ్వాలి. టెండూల్కర్ చూసి విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడినట్టు, విరాట్ కోహ్లీని చూసి ఇంకెవరో క్రికెట్ ఆడినట్టు, ఇప్పుడు యువరాజ్ సింగ్ చూసి అభిషేక్ శర్మ ఆడినట్టు, ఇలా డెఫినెట్ గా ఒక జనరేషన్ కి ఒక స్టార్ పుడతానే ఉంటాడు. ఆ స్టార్ చూసి ఇంకో 100 మంది ఇన్స్పైర్ అవుతానే ఉంటారు. మీరు అన్నట్టు జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అవుతారని మీరు అంటున్నారు. జనరేషన్ కి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుందని నేను అంట, అది వాస్తవమా కాదా? ఎస్, డెఫినెట్ గా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే కొత్త గేమ్స్ వస్తా ఉన్నాయి. సో వాటిపైన ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు ఉన్నారు. అంటే ఇండివిజువల్ గేమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నారు. క్రికెట్ ఇస్ అ టీమ్ గేమ్. క్రికెట్, ఫుట్బాల్ ఇవన్నీ టీమ్ గేమ్ కాబట్టి. బట్ స్టిల్ నేను ఇప్పుడు కూడా ఏం చెప్తానంటే, టీమ్ గేమ్ లో సెలెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇండివిజువల్ గేమ్ లో కంటే. మేబీ అంటే చూద్దాం, వచ్చే జనరేషన్స్ లో మేము తీసుకోబోయే స్టెప్స్ ఇంకా కొంతమందిని ఇన్స్పైర్ చేసి ఇంకా చాలా మంది క్రికెట్ పైన ఇంట్రెస్ట్ రావాలని మేము మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటాను. వీఆర్ డెఫినెట్లీ ఇంటూ దట్. డెఫినెట్ గా ఇంకా కొన్ని 100 మందిని 1000 మందిని క్రికెట్ తోటి ఇన్స్పైర్ చేయాలని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. చూడాలి. సో ఒకవేళ సార్, ఇప్పుడు క్రికెట్ లో చాలా వరకు చూసుకుంటే
చాలా మందికి టాలెంట్ ఉంటుంది, ఏదో సాధించాలని పట్టుదల ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ వచ్చే టయానికి నేను బాగా ఆడిన కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ప్రతి క్షణం భయపడుకుంటూ ఉండాలి ఆ రిజల్ట్ వచ్చేటానికి, నేను సెలెక్ట్ అవుతున్నా కాదా అని. ఆ టెన్షన్ అనేది ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ లో ఎప్పుడు పోయిద్ది అంటారు? ఏదన్నా ఏ రోజు రాత్రికి అద్భుతాలు అయితే జరగవు. ఎక్కడైనా కష్టపడందే ఫలితం రాదు. ఆ కష్టానికి ఫలితం ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. మేబీ నీ రిజల్ట్ పోస్ట్ పోన్ అవుతుందేమో కానీ ఒక దాంతో రిజల్ట్ ఒక సెలక్షన్ లో ఒకసారి సెలెక్ట్ కాకపోతే ఇంకోసారి సెలెక్ట్ అవ్వని కాదు. సెలక్షన్స్ రెగ్యులర్ గా జరుగుతున్నట్టు ఒక సంవత్సరంలో పెద్ద గెలుపు, సంవత్సరంలో ఆ కసి ఆ ప్లేయర్ లో ఇంకా కసి పెరుగుతుంది, ఇంకా బాగా ఆడాలనే ఒక పాజిటివ్ హోప్ వస్తూ ఉంటుంది. సో డెఫినెట్ గా ఎవ్రీ ఇయర్ అదే అంటున్నాను, ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళని 30 ఏళ్ళు వచ్చేదాకా 40 ఏళ్ళ దాకా ఆడించడం కాదు. ఇవాళ ఇండియన్ క్రికెట్ టీం చూసుకున్నట్టయితే T20కి ఒక టీం ఉంది, టెస్ట్ మ్యాచ్ కి ఒక టెస్ట్ కి ఒక టీం ఉంది, వన్డేస్ కి ఒక టీం ఉంది. అలాగే ఇక్కడ కూడా వచ్చే సెలక్షన్స్ కి వచ్చిన ప్రతిసారి కూడా కొత్త టాలెంట్ మనం చేస్తూ ఉంటాం. అండ్ డెఫినెట్ గా ఈ ప్రాసెస్ లో మనం ఎలా చేస్తాం అనేది మనకి ముఖ్యం. సో ఇంట్రెస్ట్ రాదు అని ఏం లేదు. అండ్ రిజల్ట్ కూడా ఒక్క పర్ఫార్మెన్స్ తోటి మనం క్రైటీరియా తీసుకోం. మేము చేసిన సెలక్షన్స్ కూడా 3 మ్యాచెస్ ఆడిపించాం. 3 మ్యాచెస్ ఆడిపించి ప్లస్ సెలక్షన్స్ లో వాళ్ళని సెపరేట్ గా. నేను అడిగే క్వశ్చన్ కూడా అసలు TCA లో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది? ప్రతి ఒక్క, ఎందుకంటే ఒక బౌలర్ ఉండొచ్చు, ఒక క్రికెటర్, ఒక బ్యాట్స్మెన్ ఉండొచ్చు, ఒక ఫీల్డర్ ఉండొచ్చు, ఒక వికెట్ కీపర్ ఉండొచ్చు. వీళ్ళందరూ ఇన్ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఒక్కొక్క పర్సన్ ని మీరు ఏ విధంగా పికప్ చేసుకుంటారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు? నేను ఇందాక చెప్పింది అదే, అంతకుముందు జరిగినట్టు అలాంటి ఏదో జరగవు. ముందు రోజు నైట్ ఫోన్ చేసి మీరు ఇక్కడికి రావాలి, సెలక్షన్స్ రావాలని ఆల్రెడీ టీం రెడీ అయిపోతుంది అక్కడ. వచ్చిన మాత్రంగా ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మీరు ఇక్కడ ఖమ్మంలో ఉన్న సీనియర్ క్రికెటర్స్ ఎవరినైనా అడగండి, హైదరాబాద్ వెళ్ళి సెలక్షన్స్ కి ఇక్కడ నుంచి వెళ్తారు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని బాల్స్ చేశారు, ఎన్ని బాల్స్ బ్యాటింగ్ చేశారు, ఎన్ని బాల్స్ బౌలింగ్ చేశారు, ఆల్రెడీ వాళ్ళు చెప్తా ఉంటారు. ఓపెనర్ గా వెళ్ళాలి అంటే ఇంత రేటు. ఓన్లీ హైదరాబాద్ లో బాగా వెల్ ఆఫ్ ఉండి సౌండ్ ఉండే పాటు వాడు ఇన్ని లక్షలు కడితే ఓపెనర్ ఆల్రెడీ స్లాట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. ఓపెనింగ్ వాళ్ళు దిగే ఓపెనింగ్ స్లాట్ కావచ్చు, 1 డౌన్ రావాలన్నా 2nd డౌన్ రావాలన్నా ఓపెనింగ్ స్లాట్ కి రేట్ ఎక్కువ, ఓపెనింగ్ బౌలర్ కి రేట్ ఎక్కువ, అలా చాలా జరిగాయి. ఫిక్సింగ్ ఉంటుందా సార్ దాంట్లో? 100%. సెలక్షన్ కే డబ్బులు ఇస్తారేమో అనుకున్నాను, బ్యాట్స్మెన్ కి, బౌలర్ కి. క్రికెట్ లో బాల్ కి స్పాట్ ఫిక్సింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ స్లాట్ ఫిక్సింగ్ కూడా ఉంటుంది. సో ఇలా కూడా జరిగింది. సో బట్ మేము ఏం చేసిన సెలక్షన్ చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగాయి. ఒక్కొక్కళ్ళకి 20 to 30 బాల్స్ మేము బౌలింగ్ చేయించాము, మళ్ళీ బ్యాటింగ్ చేసినప్పుడు కూడా వేయించి ఆల్మోస్ట్ మేము 50 ఓవర్స్ మ్యాచెస్ ఆడిపించాము. వాళ్ళ ఫిట్నెస్ పైన కూడా చూడాలి. ఫిట్నెస్ 20 ఓవర్లు కాగానే అయిపోయేది కాదు, 50 ఓవర్స్ మ్యాచెస్ 3 రోజులు ఆడిపించాము. అందులోంచి ప్రాబబుల్ సెలెక్ట్ చేసి మళ్ళీ వాళ్ళని రెగ్యులర్ గా క్యాంప్ కూడా పెట్టాం. ప్రాక్టీస్ క్యాంప్ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళని టోర్నమెంట్ కి పంపించాము. ఇవాళ వీఆర్ వెరీ ప్రౌడ్. ఈ జోన్ నుంచి 6 టీంల నుంచి ప్రతి మ్యాచ్ గెలిచి సెమీస్ దాకా అన్ని మ్యాచెస్ గెలిచారు మన వాళ్ళు. ఫైనల్ లో కూడా జస్ట్ 18 రన్స్ తోటి ఓడిపోయారు. ఫైనల్ లో రన్నర్ అప్ గా మిగిలారు. ఇప్పుడు ఇదంతా కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం మీ చేతులతో జెన్యూన్ గా జరిగింది కదా. సో వీళ్ళు ఫైనల్ కి వెళ్ళారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏ విధంగా అనిపించింది? డెఫినెట్ గా మనం తీసుకున్న ఫస్ట్ స్టెప్ లో మనం సక్సెస్ అయ్యాం. నేను జిల్లా బాధ్యతలు తీసుకున్నాక దీంట్లో ముఖ్యంగా నాకు చెప్పాలంటే ఇందాక నాది ఒక్కడిది కాదు ఇందులో పాత్ర, మా సెక్రటరీ గారిది కావచ్చు, మా హోల్ టీమ్, మా TCA ఖమ్మం జిల్లా టీం మొత్తం కూడా, ముఖ్యంగా మా సెక్రటరీ గారు వీరేష్ గారు చాలా కష్టపడ్డారు. అండ్ అలాగే మా వైస్ ప్రెసిడెంట్ నరేష్ గారు రెగ్యులర్ గా వాళ్ళతో ఫాలో అప్ లో ఉన్నారు, ప్లేయర్స్ తో టచ్ లో ఉన్నారు. ఎందుకంటే హిమ్సెల్ఫ్ ఇస్ అ క్రికెటర్. మా సెక్రటరీ గారు ఆయన క్రికెటర్, కోచ్ కూడా, సర్టిఫైడ్ కోచ్ కూడా కాబట్టి సో మేబీ అది కొంచెం మాకు హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు. డెఫినెట్ గా వాళ్ళతో రెగ్యులర్ గా ట్రావెల్ చేసి వాళ్ళతో రెగ్యులర్ గా మాట్లాడుతూ వాళ్ళకి ఒక పాజిటివ్ హోప్ ఇస్తూ తీసుకెళ్లి మా ఫస్ట్ స్టెప్ లో మేము సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాము. ఇదే కంటిన్యూ చేసి డెఫినెట్ గా ఖమ్మం జిల్లా క్రికెట్ ని రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఒక స్థాయిలో నిలబెట్టాలనేది మా ఆశ. అండ్ డెఫినెట్ గా రాబోయే సంవత్సరాల్లో మేము డెఫినెట్ గా సాధిస్తామని నాకు గట్టి నమ్మకం. మీ ఆధ్వర్యంలో 100% మీరు సక్సెస్ అవుతారని మేము కూడా కోరుకుంటున్నాం. సార్ ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రెసెంట్ జనరేషన్ గానీ, పేరెంట్స్ గానీ, క్రికెట్ అన్న లైఫ్ అనుకుంటున్న స్పోర్ట్స్ పర్సన్స్ గానీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారు మా టచ్ స్టూడియో ద్వారా? ఏ పర్సన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. మీ బాబు లేదా మీ పాపకి క్రికెట్ ఆడాలని ఉంది అంటే ఒక ఏజ్ తర్వాత 100% వాళ్ళని ఆడిపించండి. వాళ్ళని ఏదో రకంగా, వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉంటే మాత్రం వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా ఖమ్మం జిల్లాకి సంబంధించి మాత్రం ఎటువంటి అవకతవకలు ఉండవు. ఏ సెలక్షన్ ప్రాసెస్ అన్నా, టీమ్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం కానీ ఎక్కడ కూడా ఎటువంటి అన్యాయం కానీ ఎటువంటి పైరవీలకు కానీ తావులేదు. సెలక్షన్ ప్రాసెస్ నుంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేయడం వరకు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా ప్యూర్ టాలెంట్ ని బేస్ చేసుకొని మేము ముందరికి వెళ్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను మాటిస్తా ఉన్నాను. అండ్ ప్రతి టోర్నమెంట్ కూడా మీరు రియల్ క్రికెట్ చూస్తారు, రియల్ ఎంటర్టైనింగ్ క్రికెట్, ఒక స్పోర్ట్స్ మెన్షిప్ తోటి మీరు చూస్తారని ఈ సందర్భంగా నేనైతే తెలియజేసుకుంటాను. షూర్ సార్, మీ నేతృత్వంలో 100% సక్సెస్ కావాలి.
చాలా మంది స్పోర్ట్స్ పర్సన్స్ కూడా మీరు ఒక దారి చూపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.